ఇంకేం మేడం తొందరలో మాకు పప్పన్న తినబెట్టేటట్లున్నారు కదా. నీకు పప్పన్నం తినాలనిపిస్తే నేను కావాలంటే వండి పెడతా, అంతేగాని నా మూడేం బాగాలేదు, ఇప్పుడు పంచలేయకు. ఎలాగో స్టడీస్ అయిపోయినాయి కదా, ఏ పేరెంట్స్ అయినా స్టడీస్ అయిపోతే నెక్స్ట్ మ్యారేజ్ చేయాలని ఆలోచిస్తారు కదా, అందుకే అలా అడిగినా. నాకు ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవాలని లేదు రాఘవ. మా నాన్నకి చెప్తేనేమో ఆయన అర్థం చేసుకుంటలేడు. మరి అటు పెళ్లి ఇష్టం లేదంటున్నావు, ఇటు మీ భావం చేసుకోవడం ఇష్టం లేదంటున్నావు, మీదికెళ్ళి ఇంకో 2 years టైం అడుగుతున్నావు. ఏంటి మరి హైదరాబాద్ ఏమన్నా సెట్ అయిన ఎవరన్నా? ఇక పెళ్ళి చేసుకొని అంటే ఎవరో ఒకరు ఉన్నట్టేనా? మీ వాళ్ళు మీ బావకి ఇచ్చి చేస్తా అంటున్నారు, నువ్వేమో అసలు పెళ్ళి చేసుకుని అంటున్నావు. ప్రాబ్లం ఏంటి ఏప అసలు? మా బావ గురించి నీకు తెలుసు కదా, ఆయనేమో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఇప్పుడు మీ బావ సంగతి అందరికి తెలిసిందే కదా, నువ్వే మీ బావని చేసుకున్నావు అనుకో, మీ బావకు మంచి సపోర్ట్ ఇచ్చిందని వేతావు. నేను మా బావని చేసుకుంటే నా లైఫ్ ఏముంటుంది చెప్పు? పెళ్ళి చేసుకున్న తర్వాత మా బావకి మొత్తం సేవలు చేసుకుంటుండే సరిపోతుంది. ఒకసారి నువ్వే ఆలోచించు, ఇప్పుడు మన జనరేషన్ ఎట్లుంది? నచ్చిన అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసి తర్వాత ఆయన గురించి అన్నీ తెలుసుకొని ఆయననే పెళ్ళి చేసుకొని మంచి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, కానీ మా బావని చేసుకొని ఏం చేస్తా చెప్పు? సర్లే, ఆ నచ్చినోడు ఏదో నీకు తొందరగా దొరకాలని చెప్పి నేను కోరుకుంటున్నా. కోరుకుంటున్నావా? నిజంగా దేవుడు నీకు తలకాయలా మెదడే నింపిండా మట్టి నింపిండా? నేను ఏమని చెప్పేసి అట్లా అంటున్నావు? నిజంగా ఆ తలలో మట్టే ఉన్నది. అరే ఇల్లు ఇదేనా? నువ్వు తెలుసుకున్నావా? ఇదే నేను తెలుసుకున్నా. నువ్వైతే అన్వేష్, ఎవరండి? నేను మీతో కాల్ చేసి మాట్లాడాను కదా, దివ్యాని. మీరా? లోపల రండి. చెప్పండి, మా విలేజ్లో ఎక్కడ ఉంటున్నారు? మేమా అండి, అక్కడ వినాయకుని పెట్టే షెడ్ ఉంది కదా, ఆ వాడలోనే ఉంటున్నాం. ఓకే అండి. ప్రస్తుతానికి ఎంతవరకు మనీ కావాలి మరి? ప్రస్తుతానికైతే ఒక 30,000 కావాలి అన్వేష్. సరే అండి, ఇస్తా. కాకపోతే ఇంట్రెస్ట్ మాత్రం మన 5 రూపాయల చొప్పున ఇస్తాను ఇప్పుడు ఎవరికైనా కూడా. మరి మీకు ఓకే అంటే ఇస్తా. 5 రూపాయలు అంటే కొంచెం ఎక్కువ కదండి, కొంచెం 3 చొప్పున చూడండి. 30,000 అంటే కొంచెం చిన్న అమౌంటే కదా అండి. లక్ష పైన అయితేనేమో అట్లా 3 రూపాయల చొప్పున ఇస్తాను. 1,00,000 కింద మొత్తం ఇక 5 రూపాయల చొప్పునే ఇస్తాను. సరే అండి, ఇప్పుడు ఇవ్వండి, కొంచెం అవసరం ఉన్నాయి. ఒక నెల రోజులు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం. సరే అండి, మీరు ఎన్ని నెలలకు ఇచ్చినా ఏం కాదు, కానీ ఇంట్రెస్ట్ మాత్రం టైంకి కట్టండి సరిపోతుంది. ఇప్పుడైతే ఆ నెల రోజులు ఇంట్రెస్ట్ ఆపుకొనే ఇస్తా. అమ్మా